వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై సిమ్రళి కృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు దావయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. పాలకడలిని అమృతం కోసం మంతించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలి దప్పుల్ని తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది. ఖడ్గాన్ని యోగదండాన్ని ధరించి గోపకిషోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళ దేవత అలమేలు మంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోరికలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలు మంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణ శక్తి. వాహన సేవలో తిరుమల పెద్ద చీయర్ స్వామి, చిన్న చీయర్ స్వామి, ఏవో అనిల్ కుమార్ సింగుల్, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ హరిశ్చంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమో క్షీరాబ్ధికన్యకాయై నమో నమః. శుభోదయం. శుభకరమైనటువంటి మనస్సు చేత కూడా ఎవడైతే గ్రహించడానికి వీలు కాని వాడని ఉపనిషత్తులు సెలవిస్తున్నాయో అటువంటి వాడిని మరి ఎలా పట్టుకోవడం? ఆయన్ను పట్టుకోవడం, ఆయనతో ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా ఉన్న ఆయన శక్తి రూపంతో ఆయన్ను పట్టుకోమని చెబుతుంది చక్కగా. అటువంటి ఆ శక్తి రూపాన్నే ఇక్కడ ఆవిష్కరింపజేసినటువంటి మహానుభావుడు సగుణ సాకార దివ్య సుందర విగ్రహుడుగా సప్తగిరి సుందర సార్వభౌముడుగా తాను స్వయంగా కిందికి దిగివచ్చి అలవోకగా తన కుంతాయుధంతో నిర్మించిన పద్మపై జగన్మోహనమైనటువంటి మురళీకృష్ణ స్వామి యొక్క అలంకార విశేషంతో అమ్మవారు విహరిస్తున్నారు తిరువీధుల్లో. సాక్షాత్తు మహాభక్తులు ఎందరో అమ్మవారి యొక్క దేదీప్యమాన దివ్యమంగళమూర్తిని వర్ణించారు, కృతార్థులైనారు. అన్నమాచార్యుల వారు పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధర్మలో భక్తలోకానికి రాయలవారు అందించారు. రాయలవారు కూడా స్వయంగా మహాభక్తులై భాగవతోత్తములై 7 మార్లు తిరుమల తిరుపతి యాత్ర చేశారు. సువర్ణముఖరీ తీరే కశ్చిదస్తి మహీధర వెంకటాచలనామాసౌ సర్వభూభృత్కులోత్తమ అని ఆ ప్రణయమూర్తులు ప్రణయ విహారం చేస్తూ ఉన్నారు ఈ క్షేత్రంలో. అందుకు తార్కాణమే ఈనాడు అమ్మవారు సమస్త జననీం వందే చైతన్య స్తన్య కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ పరమాత్మ శ్రీనివాసుని యొక్క గుణాలు అనంత గుణాలంటే అవి 100 1000లో ఉంటుందా 1,00,000 వంటి సంప్రదాయంతో ఆ శతకాన్ని అన్నమయ్య సృష్టించారు. అలాగా జగన్మాత అయినటువంటి అమ్మవారినే అన్నమయ్య ప్రప్రథమంగా స్తోత్రం చేసినట్టుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. ఇదిగాక అతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతిని కామధేను విది కల్ ఓం హరి ఓం హరి ఓం హరి ఓం ఏ పున శ్రీ వెంకటేశుడి సర్వము దాసై ఇతని వందనేశుడి సర్వము దాసై ఇతని వందనమే విధి పాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేను విది కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విది కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విది కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు జ్ఞానపు చీకట్లను అలవోకగా తొలగించేటువంటి శ్రేష్టమైనటువంటి కాంతి స్వరూపమైన గురువుగా భాషించే స్వరూపంతో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ అమ్మవారు అయ్యవారుగా
అద్భుతమైన స్వరూపంతో మమైకంగా ఇద్దరూ భావిస్తున్నటువంటి రీతితో సరసిజ నాయకుడైనటువంటి ఆ స్వామిని రాయేత్యనను అవచారాయ వై యజ్ఞం యోగ ఆగతే ఆగత ఇత్యాగతే యుంక్తే యుంజానేషు ప్రజాపతిర్వై వైకః ప్రజాపతినైవ. ఇక్కడ ఒక రకంగా అయ్యవారే అమ్మవారి రూపంలో ఇదిగో ఇక్కడ తాను ఆవిర్భవించినటువంటి పద్మ సరోవర తీరానికి దక్షిణ దిగ్భాగంలో రాజవీధిలో చక్కగా అమ్మవారు అలవోకగా ఆసిని ఏమంటే దేవతల యొక్క దివ్యమైన స్వరూపాన్ని చక్కగా పొదివి పట్టుకున్నటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ కల్పవృక్షం మనసిజం మనస్సు అనేటువంటి సముద్రాన్ని తరించి బాగా చిలికి దాని నుంచి వచ్చినటువంటి మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చును నిత్య కళ్యాణ